హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో కొలుపు అని చెప్పాను కదా, పోతురాజు కొలుపు, ఆ వ్లాగ్ అనమాట. 2 days కలిపి ఒకే వ్లాగ్లో పెట్టాను. ఇది వచ్చేసి మేము ఊరికి వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేశాను. మార్నింగ్ ఏమి ఉండదు, మొత్తం ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశారు. ఇది సాటర్డే రోజు అనమాట. ఆ రోజు అయితే ఇంకా గంగమ్మ తల్లి బొమ్మ వేసి దానికి దిష్టి తీర్పులు తీసి సిగమెక్కించారంట కొంతమందికి. సో అదే అక్కడ అది జరిగేటప్పుడైతే నేనైతే వెళ్ళలేదు. ఇంక తర్వాత మా తమ్మలు కూడా దిష్టి తీసి గంగమ్మ తల్లికి డ్యాన్స్ వేస్తారనమాట. అదైతే చూడ్డానికి వెళ్ళాను. ఇది కొంచెం షూట్ చేశాను అన్నమాట. ఇంక తర్వాత అయితే మా తమ్మలు కాసేపు డ్యాన్స్ వేశారు. ఇంక అందరూ ఉన్నారు కదా, కాసేపు వేయండి అంటే లోపల వేశారన్నమాట. అసలు మా ఊర్లో ఎప్పుడు ఇలా చేసిందే లేదు. మాకు తెలిసినప్పటి నుంచి కూడా 30 సంవత్సరాలు అవుతుందంట చేసి ఇట్లాగా. అందుకని చెప్పేసి మళ్ళీ అందరూ మాట్లాడుకొని చేశారు. మెయిన్గా ఇది ఆదివాసి చేస్తారనమాట. రాజులకేం దీంట్లో కలుగజేసుకొని చేయడం అంతా ఏముండదు, అంతా వాళ్ళ చేతుల మీదనే జరుగుతుందంట. మేము జస్ట్ చూసుకొని ఇంకా సండే మార్నింగ్ పొంగల్ పెట్టుకొని వేటలైతే కోసుకుంటాము. ఈ వేటలు కొయ్యడము ఇట్లాగైతే అస్సలు లేదండి మా ఊర్లో. మాకంతా కొత్తగా ఉంది అసలు. అన్ని ఊళ్ళలో చుట్టుపక్కల అంతా జరుగుతుంది కానీ మా ఊర్లో అయితే అసలు ఎక్కడ కూడా పొట్టేళ్ళు కోళ్ళు ఈ వేటలు నరకడం అనేది ఉండదు. జస్ట్ పొంగలు పెట్టుకోవడం, రాముల వారికి తిరునాళ్ళు చేసుకోవడం ఇలానే ఉంటుంది. మాకు తెలియదు కాబట్టి మాకు కొత్తగా ఉంది. సో అందుకనేసి వెళ్ళాం మేము కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారని. ఇంకా ఈవినింగ్ అక్కడ చూసుకొని నైట్ రెడీ అయిపోయాము, దేవుడు వస్తాడని చెప్పి ఊర్లోకి. రెడీ అయ్యే లోపల ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేశారు, నందక్క వాళ్ళు. అందరు ఇక్కడే ఉన్నారు, రండి కాసేపు డ్యాన్స్ వేద్దామనేసి పిలిచారు. అక్క వాళ్ళు అయితే రీసెంట్గానే హౌస్ కట్టారనమాట, కొత్త ఇల్లు, డూప్లెక్స్ హౌస్. ఇంతవరకు వెళ్ళలేదు నేను చూడడానికి కూడా. సరే చూసినట్టు ఉంటుంది, అందరినీ కలిసినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాము. ఇంక తర్వాత అయితే కొన్ని సాంగ్స్కి అట్లా 2 స్టెప్పులు వేసేసి తర్వాత అయితే వెళ్ళిపోయాము. ఇంకా దేవుడు ఊరేగింపు స్టార్ట్ అయ్యేటప్పటికే 10:30 అలాగ అయింది. దేవుడు అంటే మాకు తెలియదు కదా, నేనేమో విగ్రహాలు తెస్తారేమో అనుకున్నాను. కానీ పెట్టెలో ఉంటాయంట విగ్రహాలు. ఆ పెట్టెని గంగ పెట్టె అంటారు. దాంట్లో ఏముంటాయని అడిగితే కృష్ణుడి బొమ్మ, ఆవు, అట్లాగే వేరే తాళ్ళు, కొన్ని విగ్రహాలు ఉంటాయని చెప్పారు. అదైతే మేము చూడలేదు. ఇంకా ఆ పెట్టెకే టెంకాయలు, కర్పూరము అంతా హారతి ఇచ్చేసుకొని ఇంకా అట్లాగా పైకి వెళ్తూ ఉంటాడనమాట దేవుడు. ఇదైతే ఒక తిరునాళ్ళు లాగా అయిపోయింది. మళ్ళీ అది 5 days చేస్తారు రాముల తిరునాళ్ళు, ఇదైతే 3 days అనమాట. ఇంకా తిరునాళ్ళలాగే మేము ఇంక ఎగదాలకు వచ్చాము. మా తమ్ముళ్ళు ఎక్కడైనా డ్యాన్స్ చేస్తున్నారేమో చూద్దామని. మా వాకిట్లో అస్సలు కనిపించలేదు, అసలు వాళ్ళు వేరేది కూడా. డైరెక్ట్ ఇంకా ఇక్కడికి వచ్చేసారు ఎగదాలకి. ఇక్కడ కూడా లేరు, అక్కడ పోలీసు ఉన్నారని చెప్తే లోపల ఇంకా ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకసారి దేవుడు వెళ్ళిపోయేదాకా ఉందామనేసి ఉండి తర్వాత అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు చూసారండి ఎట్లా కొట్టుకుంటున్నారో, అది కూడా ఫస్ట్ టైము. ఇప్పటిదాకా ఫోన్లో చూడడమే కానీ డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం చూడడము. దెబ్బ తగలదా వాళ్ళకి అంటే అది ఏదో టెక్నిక్ ఉంటుందంట, ఆ టెక్నిక్ ఫాలో అయితేనే దెబ్బ తగలదు, కొంచెం మిస్ అయిందంటే ఇంకంతే అని చెప్పారు.
సో ఇంకా దేవుడు వెళ్ళిపోయాక పడుకునేస్తాం వచ్చి, ఎందుకంటే మరుసటి రోజు పొద్దున్నే పొంగల్ ఎత్తుకెళ్ళాలి 7 కల్లా అని చెప్పారు. ఇంక పొద్దున్నే 4:30 అలా లేచి ఫ్రెష్ అయిపోయి నేనైతే కిందకు వచ్చేసాను. అత్తమ్మ పొంగల్కి ప్రిపేర్ చేసి అట్లాగే దేవుడి గదిలో దీపం కూడా పూజ కూడా చేసేసి ఉన్నారు. ఇంక బెల్లము అదంతా ప్రిపేర్ చేసుకొని పొంగల్ అయితే తీసుకెళ్ళాము. నేనైతే ఇలా రెడీ అయ్యానండి. సింపుల్గానే పట్టు చీరలు గిట్టు చీరలు ఏం కట్టలేదు. సింపుల్గా ఒక జార్జెట్ శారీ కట్టేసుకున్నాను. దానికి జాకెట్కి వర్క్ వేయించాను అనమాట సింపుల్గా. అదైతే వేర్ చేసుకున్నాను. చుట్టాలు అయితే చాలా మంది వచ్చారండి. అసలు తిరునాళ్ళకి కూడా రాని వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే 30 years తర్వాత చేస్తున్నారు కదా కొలుపు. చాలా మందిని చూసాము, అట్లాగే రిలేషన్స్ తెలుసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకైతే. ఈ కొలుపు అనేది మెయిన్గా ఊరు మంచి కోసం చేస్తారు, ఊరు రక్షణ బాగుంటుంది అనేసి చేస్తారంట. ఊరు పొలిమేరలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా ముడుపు కట్టి ఏవేవో చేస్తారనమాట. అంటే ఊర్లోకి చెడ్డగా ఏం ప్రవేశించకుండా, దుష్టశక్తులు అలా రాకుండా అనేసి చెప్పారు. నేను అడిగితే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇంకా పొంగళ్ళు అయితే దిగే లోపల ఆల్మోస్ట్ 8 అయింది, 8:30 అయింది. ఇంక తర్వాత అయితే పొట్టేళ్ళు కోళ్ళు అన్నీ కోసుకొని ఇంటికి వెళ్ళి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడే పొంగొచ్చింది. పెట్టుకోండి. తర్వాత అందరూ పొంగళ్ళు అయిపోయాక 3 సార్లు అందరు పొంగలి తీసుకొని నైవేద్యం అయితే పెడతారు. ఈరోజు 3rd డే కదా, ఇంకా పోతురాజు స్వామి బొమ్మ అయితే వేశారు. ఇక్కడ వేసి అక్కడే నైవేద్యం అన్నీ సమర్పిస్తారు. ఇంకా అదైతే మెయిన్ ఉండేది పోతురాజు. తర్వాత అందరం కొబ్బరికాయలు కొట్టేసుకొని హారతి తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అది మెయిన్ పోతురాజు విగ్రహం మా ఊర్లోది. ఆ రచ్చ లాగుంటుంది, అక్కడ మధ్యలో పోతురాజు ఉంటాడనమాట. ఇంకా దాని ముందు అయితే ఇట్లా అంతా ముగ్గు వేస్తారు. ఇంకా హారతి అంతా అయిపోయాక మేమైతే వెళ్ళిపోయాము. తర్వాత మగవాళ్ళు ఉండి అవన్నీ కోళ్ళు వేటలు కోసుకొని వచ్చారు. ఈ కోళ్ళనేమో ఇంట్లోనే సగినాలు ఇచ్చుకొని రమ్మన్నారు. ఇక్కడ మా అత్తమ్మ మా వారు అందరం పోస్తున్నాము. ఇంటి పెద్ద పోస్తే తొందరగా ఇస్తుందట. మా మావని రమ్మంటే ఆయన బిజీగా ఉన్నాడు. ఇంక ఫైనల్గా అయితే ఇచ్చింది. తర్వాత అయితే మా వారు వెళ్ళి ఇంకా అన్ని పూర్తి చేసుకొని వచ్చాడు. ఇంకా అవన్నీ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఈ లోపల అత్తమ్మ వాళ్ళు పెదమ్మ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా అత్తమ్మ ఇడ్లీ పెట్టేశారు. ఈ లోపల చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు చేశారు బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం జరగదు కదా, వాళ్ళే చేసేసారు అనమాట. టకటకా చేసేసారు.
బ్రేక్ఫాస్ట్ అయిపోయాకైతే లంచ్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా నేను కుష్కా చేయమంది అత్తమ్మ, కానీ ఇంకా పొద్దున్నే పులుసు పెట్టేసాం కదా, మటన్ బిర్యానీ చేసుకొని చికెన్ ఫ్రై లాగా చేసుకుందాం అనే లోపల ఇంకా మొత్తం మా అమరావతి పెదమ్మ చేసేసారు. అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెలు, ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ అక్క, అట్లాగే మా అత్తమ్మ, వీళ్ళిద్దరూ వడలగాలు చేస్తున్నారు లాస్ట్లో. ఇంకా ఈ ఫుడ్ ఏమీ తీయలేదండి నేను, బ్లాగ్ ప్రిపరేషన్స్ అన్నీ అంతా హడావిడిగా జరుగుతూ ఉంటుంది కదా, ఇంకా అందుకనేసి మధ్యాహ్నం లంచ్ ఫినిష్ అయ్యాకైతే ఇంకా అలా ఊరంతా తిరిగేసి వచ్చాం నేను మా వారు. మా కలక్క వాళ్ళు కూడా బాగా ఫంక్షన్ చేశారు, 2 పొట్టేళ్ళు కోసి అందరినీ పిలిచారనమాట. ఇంకా మా ఇంట్లో అయిపోయాక అక్కడ కూడా వెళ్ళి ఒకసారి కనిపించేసి వచ్చాము. ఊరి నిండా జనాలే, మా ఇంటికి రండి ఒక్కవడన్నా తినేసిపోదు రండి అని పిలవడమే దారి మొత్తము. ఇంకా అప్పటికే కడుపు ఫుల్ అయిపోయి ఉండే లోపల ఇంకెక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఎగదాలకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించేసి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే మా ఇంట్లో వెరైటీస్ అనమాట ఇవన్నీ, వైట్ రైస్, మటన్ బిర్యానీ, వడలు, చికెన్ పులుసు, అట్లాగే నాటుకోడి చికెన్ ఫ్రై, సాంబారు, రసము, పెరుగు పులుసు, ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఆ రోజు సండే ఈవినింగ్ అయితే మేము రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే మండే నుంచి స్కూల్స్ ఆఫీసు అన్నీ ఉన్నాయి కదా అందుకనేసి. సో ఇంతే అండి ఈ వీడియో అయితే. మీ ఊర్లో కూడా జాతరలు కొలుపులు చేసుకుంటే ఎలా చేసుకుంటారు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.